హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం కోల్డ్ కాఫ్తో ఉన్నానండి. వాయిస్ కొంచెం మీకు అర్థం కాకుండా రావచ్చు ఒక్కొక్కసారి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే నేను ఈ వీడియోలో నాగపంచమి ఎలా చేసుకోవాలి అంటే నాగల పండుగ అనేది ఉంటుంది కదా, ఆంధ్ర సైడ్ అయితే తప్పకుండా చేస్తారండి. ఈ శ్రావణ మాసంలో ఈ నాగల చవితి అనేది మా సైడ్ అయితే చేస్తారు. నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దయచేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ముందు ముందు వీడియోలు చాలా చేయడానికి. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో నాగల చవితి అంటే నాగల పండగ అనేది చాలా వరకు చాలామంది చేసుకుంటారండి. మా చిత్తూరు సైడ్ అయితే చాలా వరకు చేస్తారు. మనం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పాములను అయితే చంపేస్తూ ఉంటాం. అటువంటి దోషాలన్నీ కూడా పోవాలంటే ఈ నాగల చవితి నాడు తప్పకుండా మనం ఈ పూజ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా జన్మల్లో మనం ఎన్నో రకాల పాపాలైతే చేస్తూ ఉంటాము. మన పూర్వీకులు, మన తాతగారు కావచ్చు, ఇలా చాలామంది అయితే సర్పదోషాలతో ఉంటారు, మనకి కూడా వస్తాయి. అటువంటి దోషాలన్నీ పోవడానికి తప్పకుండా మనం ఈ రోజున అంటే శ్రావణ మాసంలో వచ్చే లేదా కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగల పంచమి కానీ నాగల చవితి రోజున తప్పకుండా పుట్టకు పాలు పోయాలండి. అలాగే సర్పానికి తప్పకుండా మనం పూజ అయితే చేసుకోవాలి. ఒకవేళ పెళ్లి జరిగిన వాళ్ళు కూడా సర్పదోషం ఉన్నట్లయితే సంతానం కలుగదు. అందువలన ఈ పూజ అనేది చేసుకుంటారు. అదేవిధంగా పిల్లలకి ఎటువంటి దోషాలు ఉన్నా కానీ సర్పదోషం అనేది చాలా వరకు చాలామందికి వస్తూ ఉంటుందండి. అది పూర్వజన్మంలో మనం చేసుకున్నటువంటి కొన్ని సర్పదోషం వల్ల మనకి ఆ దోషాలన్నీ కూడా ప్రస్తుత జన్మంలో కూడా వస్తాయి. అందుకే ఈ నాగపంచమి రోజున నాగేంద్రుని శ్రద్ధగా పూజించుకోవాలండి. ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ నాగపంచమి పూజను తప్పకుండా ఉపవాసంతోనే చేయాలండి. స్త్రీలైనా చేసుకోవచ్చు, పురుషులైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఇలా ఎవరైనా కానీ ఈ నాగల చవితి అనేది చేసుకోవచ్చండి. అంటే ఈ నాగపంచమి రోజున నాగేంద్రుని మనస్ఫూర్తిగా శ్రద్ధతో భక్తితో పూజించుకోవాలండి. ఉపవాసం కూడా ఉండాలి. మనకున్నటువంటి సర్పదోషాలన్నీ కూడా ఈ పూజ చేయడం వల్ల తొలగిపోతాయి. అలాగే నాగేంద్రుని అనుగ్రహంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడానికి కూడా మనకు సపోర్ట్గా ఉంటుందండి. మన సొంతం అవుతాయి. అది కూడా నాగపంచమి పూజ ఎలా చేయాలంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పొద్దున్నే లేచి వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు అయితే చల్లుకోవాలి. మనం ప్రతిరోజు కూడా చేసుకుంటూనే ఉంటాం కదా, కాకపోతే ఈ రోజున మాత్రం తప్పకుండా ఇంకొంచెం ఎక్కువగా గడపలంతా కూడా నీట్గా కడుక్కొని మంచిగా ముగ్గు వేసుకొని స్నానం చేసి తర్వాత అందరూ కూడా రెడీ అయ్యి మంచి ఉతికినటువంటి బట్టలు ఉంటాయి కదా వాటిని ధరించాలండి. ఎలా పడితే అలా బట్టలన్నీ వేసేసుకొని అలా చేయకూడదు. మంచిగా ఉపవాసం ఉండి పొద్దున్నే లేచి స్నానం అంతా చేసుకొని ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర మనం నాగపంచమి రోజున మనకు ఏమేం కావాలో అన్నిటినీ కూడా ఒక తట్టలో అయితే ఈ విధంగా నేనైతే సర్దుకున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటిని కూడా సర్దుకొని మనం ఎక్కడైతే ఈ పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడికి తీసుకొని వెళ్ళాలండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తప్పకుండా మనం అక్కడ దేవుడి ముందు నీట్గా నీళ్ళతో కానీ గోమయంతో కానీ నీట్గా కడిగేసి ముగ్గు అనేది వేసుకోవాలండి. దానిపైనే మనం దీపాలు అలాగే తాంబూలం అన్నీ కూడా పెట్టుకోవాలి ఉంటుంది. అదేవిధంగా నాగపంచమి పూజను హాయిగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పూజకు కావాల్సిన వస్తువులు ఏంటేంటి అంటే చిమిలి ఉండలు, నల్ల నువ్వులు, అలాగే తప్పకుండా బియ్యము, అలాగే సజ్జలు ఉంటాయి కదా వాటితో చేసినటువంటి నానబెట్టుకోవాలండి. తర్వాత పచ్చిపాలు, అలాగే పానకం అన్నీ కూడా పచ్చివే వాడాలండి. ఎందుకంటే మనం ఇక్కడ ఏవి కూడా ఉడకబెట్టకూడదు, అలాగే వేయించకూడదు. అన్నిటినీ కూడా పచ్చిగానే వాడుకోవాలి. అలాగే మనం పూజ చేసే ముందు ఏవైనా వచ్చేటటువంటి స్తోత్రాలు ఉన్నట్లయితే వాటిని చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. మీరేం బయటికి చదవాల్సిన అవసరం లేదు. మీకు వచ్చినటువంటిదే మనసులో అనుకుంటూ
పూజ అనేది చేసుకోవాలండి. అలా కాకుండా ఏదేదో ఆలోచించుకుంటూ మాత్రం అసలు పూజ చేయవద్దు. ఎందుకంటే ఆ పూజకు ఉన్నటువంటి ఫలితం ఏది కూడా మీకు ఫలించదనమాట. అందుకోసమే మాట్లాడకుండా పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా, హాయిగా, భక్తిగా అయితే పూజ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా మనం ఇక్కడ ఇలాంటి పత్తితో చేసినటువంటివి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. వాటిని కూడా ఉపయోగించవచ్చు. నేనైతే ఇక్కడ ఆన్లైన్లోనే తీసుకున్నాను. కొంతమంది పల్లెలో ఉన్న వాళ్ళకైతే పత్తి బాగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అలా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన చేతులతో చేసినటువంటి హారాలు కానీ, పూల మాల కానీ, ఇలా ఏదైనా కానీ దేవుడికి సమర్పిస్తే మాత్రం చాలా అంటే చాలా వరకు ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా దేవుడికి అన్నిటినీ కూడా సమకూర్చుకుంటాం కాబట్టి మన భక్తి శ్రద్ధ ఎంత ఉందో దేవుడి పైన అనేది మనం చేసుకునే ఏర్పాట్లను బట్టే ఉంటుంది. తర్వాత దేవుడికి తాంబూలం కూడా సమర్పించాలండి. అంటే ఒక కాయిన్, అలాగే ఆకు, ఒక్క, 2 అరటిపండ్లు ఇలా దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం తెచ్చినటువంటి ప్రసాదాలన్నీ కూడా నేలపైన పెట్టకుండా ఇలా ఏదైనా ఆకులు దొరికితే వాటిలో ప్రసాదాలన్నీ కూడా పెట్టండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ చలివిండి, తర్వాత బియ్యము, వడపప్పు, పానకం ఇలా అన్ని రకాలు కూడా ఇక్కడ దేవుడికైతే సమర్పించానన్నమాట. ఇవన్నీ కూడా నేను పచ్చివే చేశానండి. తర్వాత కొబ్బరికాయ అయితే నైవేద్యంగా కూడా సమర్పించాలి. ఇక్కడ మా పిల్లలైతే కొబ్బరికాయనైతే కొట్టారండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏవైనా దోషాలు ఉంటే పోతాయనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కూడా పూజ అయితే చేయించానన్నమాట. ఇక టెంకాయ అంతా కొట్టేసిన తర్వాత నైవేద్యంగా కొబ్బరికాయను అక్కడ పెట్టేశారు. తర్వాత హారతి కూడా ఇచ్చారు. ఇది అంతా అయిపోయిన తర్వాత పుట్ట దగ్గర అయితే మేమైతే పూజ చేసుకోవడానికి వెళ్తున్నామండి. అంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ నాగరాళ్ళు ఉంటాయి కదా, వాటి దగ్గర పూజించుకున్న తర్వాత మనం పుట్టకనేది పూజ చేసుకోవాలండి. ఇక్కడ మేము బెంగళూరులో మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ శివాలయం ఉంటుంది, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ భక్తి రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూడడానికి అంత ప్లేస్ అంతా కూడా ప్రశాంతంగా ఒక కోటలాగా ఉంటుందన్నమాట. ఇది చాలా పురాతనమైనదండి. తర్వాత ఇక్కడైతే పుట్ట దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా ముగ్గు అనేది వేసుకున్నాను. తర్వాత పూలు, అక్షతలు అన్నీ కూడా ఇక్కడైతే కూడా పెట్టానండి. ఇదంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే దారం చుడతారు. అదేవిధంగా ఇది పత్తితో చేసినటువంటి తోరణం ఉంది కదా, దాన్ని కూడా దేవునికి అయితే పుట్టకైతే మొత్తం కూడా చుట్టేసాము. తర్వాత పానకం, వడపప్పు, బెల్లం ఇవన్నీ కూడా దేవుడికైతే మళ్ళీ పుట్ట దగ్గర కూడా నైవేద్యంగా సమర్పించాము. తర్వాత అయితే మా పిల్లలంతా మొత్తం దారం అంతా కూడా పుట్ట చుట్టకారం 9 సార్లు అయితే 9 రౌండ్లు అయితే వేశారనమాట. తర్వాత పాలైతే పుట్టలో పోసింది మా పాప. తర్వాత మా వాడు కూడా పోస్తాడు. తర్వాత నేను ఇలా అందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా పుట్టలో పాలు అనేది పోయాలండి తప్పకుండా. అప్పుడే మనకి ఏమైనా దోషాలు ఉంటే తప్పకుండా అవి తీరిపోతాయని ఒక నమ్మకం అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క సైడ్ అయితే ఎగ్స్ కూడా వదులుతారండి. మా అమ్మ వాళ్ళు అయితే ఎగ్లు కూడా వదులుతారు పుట్టలోకి. సో నేను కూడా మా పిల్లల చేత అదేవిధంగా సింపుల్గా స్లోగా వదలమని చెప్పాను, వదిలారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భక్తులు ఉంటారు కదా, అంటే గుడి దగ్గర కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకందరికీ కూడా ప్రసాదం అంతా ఇచ్చేసాము. ఇది అండి మా నాగల చవితి. ఎలా అనిపించింది? ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.